వెళ్ళడం జరుగుతున్నది. సో చిన్న పెద్ద అనుకుంటే ఎవరు పడితే వారు ఇక్కడికి పుష్కరానికి రావడం జరిగింది. చూడండి, ఈ బూడతాడు కూడా రావడం జరిగింది. కానీ ఇంటికాడ మలుచుకొని పండుకున్న వాళ్ళకి వీడు చేస్తున్నటువంటి ఛాలెంజ్. వరంగల్ జీవులు అంటే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ అంటారు కదా. సో ఐలోని నుంచి వచ్చిన మల్లన్న బిడ్డలు అన్నట్టు. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రం ఫ్రీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మనకి ఫ్రీ బస్సులు అంటే తిరుపతి, అలానే మనకు ఈ యాదగిరి గుట్ట కాడ ఫ్రీ బస్సులు ఉంటాయండి. సో మనకు కూడా ఇక్కడ అవకాశం అండి ఫ్రీ బస్సులు, ఈ ఆటోలు ఉంటాయి. సో ఇక్కడ మాత్రం చూడండి, మన డ్రైవర్ రాజాలు అనుకుంటా, అవునా బ్రో? సో వీళ్ళు అలసిపోయినటువంటి బిడ్డలు. సో తిండికి వాటికి ఛాయ్ నీళ్ళ కోసం కొద్దిగా డ్రైవింగ్లో మాత్రం కొద్దిగా టైం దొరికితే బాగు అనుకుంటారు. అందుకోసం తోలి ముఖం మొత్తం నల్లగైపోయింది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు ఫ్రీ బస్ అంటున్నారు కదా. మరి ఫ్రీగా వచ్చే బస్సులో మాత్రం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. అక్కడ మాత్రం చూడ్డానికి మాత్రం చిన్న హనుమంతుని బిడ్డ లెక్కనే కనబడతాడు. సో ఇంతమంది వీడైతే అసలు దిద్దలేడు, నన్ను పట్టించుకుంటాడు కందరిగా అనుకుంటాడు. నిన్ను తీస్తారా? నిన్ను ఓ పెద్దవా, ఇటు చూడు, ఓ పెద్దవా, ఇటు చూడు పెద్దవా, నీ ముఖం చూపించు. పుష్కర కాలానికి నువ్వు నిలబడి నువ్వు బస్సులో పోతాను. ఇంతమంది అందమైన ఫేస్ని చూపించకపోతే మా మనసు చెడిపోతుంది, నిద్ర రాదిగా మాకు. ఇక్కడి నుంచి వచ్చారు. అదే ఇప్పుడు ఇది కాళేశ్వరం పుణ్యక్షేత్రము. దీన్ని పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం అంటారు. ఇది 3 నదులు కలిసి కాదు, 5 నదుల వాటర్ వస్తుంది ఇక్కడికి. ప్రపంచంలో ఎక్కడో లేని. వీళ్ళు కూడా నారాజ్ అయిపోతారు, అలిగిపోతారు. ముందే ఈ పూరగానికి వాళ్ళు కనబడతారు, మీకు కనబడతారేమో. ఈ తలపాండు వలగా అని ఒక మాట అంటారు. అందుకోసం ఈ పలవద్దు, మన తల మెల్లిగమ్మ తొందరద్దమ్మా. మనకు అన్ని సీట్లు రెడీగా ఉన్నాయి, ఇసరాకులు ఉన్నాయి, భోజనం రెడీ చేయాలి. మీరు దర్శనం అయిపోయింది, మీరు గోదావరమ్మని కలుసుకున్నారు. సరస్వతి మాత ఇక్కడ లేదు. ఇక్కడ నేను నిండుగా పసుపుగా పెట్టుకొని నేను చూస్తున్నటువంటి సరస్వతి మాత. ఆ పసుపు పెట్టుకున్న మొక్కలు చాలా కనబడతలేవు. చిన్న టిటిలీలు పెట్టుకుంటారు బొట్టి మీద ఉన్నట్టు. సో చూడండి వ్యూవర్స్, వర్షానికి మాత్రం ముద్దైనటువంటి ఏరియా. ఈ వాటర్ మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నది. వర్షం గత 3 రోజుల నుంచి ఇగో చూడండి, ఇప్పుడు మనకు వచ్చినటువంటి బస్సు ఆల్రెడీ అన్లోడ్ చేసుకున్న తర్వాత లోడ్ కూడా అయిపోయింది, ఫుల్ టైట్. సో మనకు ఇక్కడ ఫ్రీ బస్సు అనేది చూస్తున్నారు కదా, లైవ్గానే మనకు చూపిస్తున్నాము. వర్షానికి ఎలాంటి ఇబ్బంది కలిగినా పర్లేదు, మనం మాత్రం చెట్టు వేడకి వెళ్తాము. కానీ ఇక్కడ మాత్రం రక్షణ సిబ్బంది మాత్రం స్పెషల్ బెటాలియన్ మాత్రం తడిసి ముద్దైనా పర్లేదు, తగ్గేదే లేదన్నట్టు. వాళ్ళ డ్యూటీ మాత్రము ముఖం నల్లగా అయిపోయింది డ్యూటీ చేసి. కానీ ఆకలి ఏ టైం అయితే అవుతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు ఈ వాతావరణం, ఈ వర్షానికి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకు మాత్రం బ్లాగింగ్ విషయాల్లో మాత్రం అందరు అంటున్నారు, మరి అన్న మీ ఫేస్ మాత్రం ఎందుకు కనిపించట్లేదు, మీరు అందరు వీడియోలు తీస్తున్నారు, అందరు ముఖాలు చూపిస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, కానీ మీ వాయిస్ మాత్రమే కనిపిస్తున్నది, మిగిలిన వాళ్ళు మాత్రం ఎందుకు కనిపించట్లేదు అనే ఫీలింగ్ అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా పర్లేదు నేను మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను నా వాయిస్నే కాదు నా ఫేస్ని కూడా చూపిస్తానని. సో ఈరోజు మాత్రం మనకి ఇక్కడికి పుష్కరాల కాడికి, సో సరస్వతి పుష్కరాల కోసం మన కాళేశ్వరం రావడం జరిగింది. చూస్తున్నారు కదా, పబ్లిక్ మాత్రం ఇబ్బంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రం వర్షానికి కాదు దేనికి ఎండ కూడా భయపడలేదు. కానీ ఎండ భయపడ్డది మనకు వర్షం రావడం వల్ల, భక్తులు మాత్రం భయపడేది లేదు అసలు. సో మీకు ఆ పబ్లిక్ని కూడా చూపిస్తున్నా. ఇదిగో చూడండి మన పబ్లిక్, మనకు ఉన్నటువంటి భక్తులు. పబ్లిక్ అనొద్దు మనం. సో ఈ భక్త జనులు ఎంతమంది చూడండి తిరిగి వస్తున్నారు. హనుమంతుడు ఎన్ని రాజ్యాలు తిరిగిండో మనకు తెలియదు, కానీ ఈ చిన్న హనుమంతులు మాత్రం చాలా వరకు ఈ మాల ధారణ చేసిన కాంచెలి తిరుగుడు. జై శ్రీరామ్. సో చూస్తున్నారు కదా. సో
చూడండి వ్యూవర్స్, మన ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి పార్కింగ్ మాత్రం ఎలా ఉందో, అదిరిపోతుంది. కానీ పార్కింగ్ విషయంలో మాత్రం ఈ ఇబ్బంది ఏం లేదు, కానీ వర్షం పడితేనే మాత్రం ఈ బురద అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని తప్పించుకోవాలంటే వరుడు కొద్దిగా మనకు ఆశించాలి. కొద్దిగా చూద్దాము ఎంతవరకు వరుడు మనకు కోఆపరేషన్ చేస్తారు. ఓకే లాకేష్ను. సో చినుకులు పడుతున్నాయి, కానీ మనకు ఈ లోపల ఉన్నంత వరకు అయితే ఎపిసోడ్ తీద్దాము. చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మన పుష్కర స్నానానికి, సరస్వతి పుష్కర స్నానానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి భక్తులు, మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క గోదావరి సరస్వతి మాత యొక్క పుష్కర స్నానం కోసం వచ్చినటువంటి మారుమూల ప్రాంతాల నుంచి ఎదిగో ఇక్కడ చూస్తున్నారు కదా. సో వెహికల్ యొక్క ఇబ్బందులు. సో అక్కడ కనిపించేటువంటి ఫ్రీ బస్సులు అండి, ఆ ఫ్రీ బస్సులతోటే ఇప్పుడు మన పుష్కర ఘాట్కు మాత్రం తీసుకెళ్ళడం జరుగుతున్నది. సో చిన్న పెద్ద అనకుంటే ఎవరు పడితే వారు ఇక్కడికి పుష్కరానికి రావడం జరిగింది. చూడండి ఈ బుడతడు కూడా రావడం జరిగింది. కానీ ఇంటికాడ మలుచుకొని పండుకున్న వాళ్ళకే వీడు చేస్తున్నటువంటి ఛాలెంజ్. ఎవడే నుంచి రే, ఎక్కడ్రా, ఏం పేర్రా? రుద్రాంశ్. సో చూసినా కదా మనకు బాగా కాలభైరవు లెక్క రుద్రాంశ్ అన్నట్టు. ఎక్కడి నుంచి సార్ వస్తున్నది? వరంగల్ అయినవాళ్ళు బిడ్డలు చూస్తున్నారు కదా. మన అయినవాళ్ళు ఎపిసోడ్ కూడా తీయడం జరిగింది. మన అయినవాళ్ళు బిడ్డలు చూసినా చిన్న బిడ్డ ఇక్కడికి రావడం జరిగింది. మన బిడ్డలే కొద్దిగా లేట్గా 7 months. వాడు 7 months ఆల్రెడీ పుట్టెంటికలు ఇవ్వడం జరిగింది అనుకుంటా. సో వాడు వచ్చిండు వర్షాన్ని లెక్క చేయకుండా వరంగల్ నుంచి వెళ్ళి, మేము వచ్చాము మడికొండ నుంచి వెళ్ళి. మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ మలుచుకొని పడినారా బాబు, కొద్దిగా చెట్లను వదిలిపెట్టేసి కొద్దిగా ఈ చెట్ల తీరుదాం అంటారు కదా, మనకి కాళేశ్వరంకి రండి. సో థ్యాంక్ యూ సార్. యూట్యూబర్ బ్రో, లైవ్ వస్తలేదు, లైవ్ బంద్ చేసిన. సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడికి వరంగల్ జీవులు అన్నట్టు. వరంగల్ జీవులు అంటే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ అంటారు కదా. సో ఐలోని నుంచి వచ్చిన మల్లన్న బిడ్డలు అన్నట్టు. ఎందుకంటే మన ఐలోని అన్నంటేనే మన బండారి యొక్క సింబల్ అన్నట్టు. ఆ బండారి యొక్క సింబల్ తోటి బట్టలు కూడా అదే ఎల్లో. సో మనకు ఆల్మోస్ట్ మనం ఒక ఎపిసోడ్ కూడా 2 గంటల ఎపిసోడ్ తీసినాం. ఐర్లాండ్ నుంచి ఒక అబ్బాయి వస్తే, సో మనకు అనుకోకుండా మళ్ళీ ఐలోని బిడ్డలు మళ్ళీ కలిశారు. మనకు ఐలోని బిడ్డలు అంటే ఒక కొత్తిమీర అమ్మే ఒక పాషగాడు బాగా తెలుసు. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఫస్ట్ టైం మీరు కంపల్సరీ నా ఎపిసోడ్లో మీరు మళ్ళీ కనిపిస్తారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాము. మనకి రేపటి వరకు అయితే 20 ఎపిసోడ్ల వరకు అయితే ఎస్టిమేషన్ చేస్తున్నాము అన్నీ తీసుకుంటా. ఇక్కడ మాత్రము వర్షం అనేది ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వీడికి వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది కూడా పుష్కాక్ అనేటట్టుగా. వాడైతే నవ్వుడు తక్కువ కానీ ఎగురుడు ఎక్కువ. సో వీళ్ళందరూ ఈ గుండ్లు ఎక్కడైనాయో తెలియదు, కానీ గుండ్లు వేయించుకొని అయితే వీడికైతే సాఫ్గా వచ్చారు. షోర్ మధ్యలో నడుచుకుంటూ వస్తానే ఇప్పుడే. సో ఇక్కడ మాత్రం చూస్తున్నారు కదా, రక్షక సిబ్బంది మాత్రం ఎవరి యొక్క కార్లను వాళ్ళ యొక్క సిస్టమేటిక్గా ఉంచడంలో మాత్రం ప్రధాన పాత్ర పోషించి ఒక కార్యక్రమాన్ని మాత్రం విజయం పదంలో నడిపిస్తున్నారు. సో పార్కింగ్ ఇలా ఉంటుందండి. ఈ పార్కింగ్ తర్వాత మనకు నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఫ్రీ బస్సులు అండి. ఈ ఫ్రీ బస్సులలో నిజంగా మనమైతే నమ్మలేదు. ఇప్పుడైతే చూద్దాము ఫ్రీ బస్సులు ఉన్నాయా లేవా, ఎక్కుదామా ఎక్కలేమా అనేది. సో వర్షం పడొద్దని మేము కోరుకుంటున్నాం. వర్షం పడితే మాత్రం దిగబడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఉండి వాళ్ళు ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రయాణికులను మాత్రం భక్తులకు మాత్రం సకల సేవలు చేస్తున్నారు. వాళ్ళు తిండి తిన్నరో తినలేదో తెలియదు, కానీ ఎండ లేకున్నా పర్లే, కానీ ఉన్నా లేకున్నా మాత్రం 3 పూటలు తిండి కంపల్సరీ తినాలి. ఇగో చూస్తున్నారు కదా, వస్తూనే ఉన్నాయి, ఆగేదే లేదు వెహికల్స్. అక్కడ నిలబడ్డ వాళ్ళు మాత్రం ఫ్రీ బస్సు కోసము. సో చూస్తున్నారు కదా, సో అక్కడ నిలబడ్డది మాత్రం ఫ్రీ బస్సుల కోసం ఉన్నటువంటి భక్తులండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు 70-80 పదుల సంఖ్యలో వయసు ఉన్నటువంటి ఒక స్వామి ఇక్కడ దర్శనం కోసం రావడం జరిగింది. కానీ అందరూ రావాలి, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇబ్బంది. సో చూస్తున్నారు కదా, కొన్ని మాత్రం సిఫారసులు వాడుతూ ఉంటారు. సిఫారసులు వద్దురా బాబు, సీఎం వచ్చినా కూడా ఇక్కడి పంపిద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రం ఫ్రీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మనకి ఫ్రీ బస్సులు అంటే తిరుపతి, అలానే మనకు ఈ యాదగిరి గుట్ట కాడ ఫ్రీ బస్సులు ఉంటాయండి. సో మనకు కూడా ఇక్కడ అవకాశం అండి ఫ్రీ బస్సులు. ఈ ఆటోలు ఉంటే మనిషికి 50-100 రూపాయలు గుంజే రకం. ఇక్కడ ఫ్రీ బస్సులు పెట్టేసి కొద్దిగా మంచిగా కల్పించారు. మనకు ఫ్రీగా తిండి దొరకకుండా పర్లేదు, ఫ్రీ బస్ దొరుకుతుంది సిస్టర్. ముందు అవుతుందా సార్? సో ముందుకు వెళ్తే మంచిదట, ఇక్కడ ఆగితే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఈ పక్కకు వచ్చి వెహికల్స్ వెళ్ళాలి. ఏంది? సో చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ బస్సు అండి, అదే అండి మన ఫ్రీ బస్సు. ఫ్రీ మాత్రం ఫ్రీ బస్సు కోసం చాలా వరకు అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రీ బస్సులో వెళ్ళే వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ ఎక్కంచెలు వచ్చినటువంటి సంబరాలు కూడా మనం చూపిద్దాము. తొందర పడి ఆటోలో వెళ్తే ఏముంటుంది, ఫ్రీ బస్సులో వెళ్ళే వాళ్ళ ఆనందాలు కూడా చూపిద్దాము. వీడు అలిగిపోయింది ఆల్రెడీ. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు మాత్రం ఇక్కడ ఫ్రీ బస్ అన్నారికి ఫ్రీగా అంటే ఏది వదిలిపెట్టేది లేదు. మన తెలుగు పిల్లలు, తెలుగు వాళ్ళు. వీడైతే మొత్తం తలుపులు వేసుకున్నాడు. మెడలు ఏమైనా బంగారం ఉన్నారా ఎత్తుకపోతారని తలుపులు వేసుకున్నాడు మొత్తం డోర్లు. ఆడపిల్లకి లేదురా భయం, నీకు భయం ఉన్నది బాగా, నిన్ను ఎత్తుకపోతారని. ఏం కాదులే, కట్నం నీకే ఉంటుంది. సో ఇంత జనంలో మాత్రం డేర్ చేయొద్దు. మనం ఈ చిరంజీవి టికెట్ ఏం కాదు ఇది, కాబట్టి మనం ఇంకో బస్సులో వెళ్ళేసి అందులో ఉన్నటువంటి వ్యూవర్స్ని మంచిగా తీద్దాము. థ్యాంక్ యూ. సో చూడండి వ్యూవర్స్, మనకు మాత్రం పుష్కర ఘాట్ కాడకి వెళ్ళే ముందు మాత్రం బస్సుల కోసం, ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా, సో ఆ బస్సుల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్లో మాత్రం అన్ని ప్రైవేట్ బస్సులు చూడండి. సో ఇక్కడ నిలిపివేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క భోజనాలు సంబంధించినటువంటి ఏదైనా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా, వాళ్ళు ఇక్కడిక్కడ పలానా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో వాళ్ళ యొక్క స్నానాలు, వాళ్ళ యొక్క దర్శనాలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి సంఘటన అండి చూడండి. యూట్యూబర్ వాట్ ఐ థాట్ విత్ రామ్. సో చూస్తున్నారు కదా, పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సులు. సో ఈ బస్సులకు మాత్రం ఇక్కడ కేటాయించినటువంటి సెక్షన్ అండి. చూస్తున్నారు కదా, వాళ్ళ యొక్క కొద్దిగా మాత్రం ఈ ఫుడ్, ఈ తిన్న విషయాలు మాత్రం నీట్గా పెట్టుకుంటే అయిపోతుంది. కొద్దిగా ఏంటంటే ఎవరైనా పర్లేదు, తిన్నది మాత్రం ఇంట్లో అయితే ఇట్లా అయితే పరేసుకోం కదా, అదే నీ వచ్చిపోయే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఈ విషయాల్లో మాత్రం శుభ్రత మాత్రం పాటించాలి. సో చూస్తున్నారు కదా, సో ఎక్కడైనా పోయినా పర్లేదు కానీ మనకంటూ ఒకటి నీట్నెస్ ఉంటుంది కదా, ఆ నీట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. సో అక్కడ చూడండి ఎంత మంచిగా వాళ్ళు మాత్రం గ్యాస్, పెద్ద పొయ్యిలు, గిన్నెలు తెచ్చుకొని వండుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే హోటల్లో పెట్టుకుంటే మాత్రం వేల లక్షల ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ అన్నట్టు. సో ఇక్కడ మాత్రం చూడండి మన డ్రైవర్ రాజాలు అనుకుంటాము నేను బ్రో. సో వీళ్ళు అలసిపోయినటువంటి బిడ్డలు. సో తిండికి వాటికి ఛాయ్ నీళ్ళ కోసం కొద్దిగా డ్రైవింగ్లో మాత్రం కొద్దిగా టైం దొరికితే బాగుంటుకుంటారు. అందుకోసం తోలి ముఖం మొత్తం నల్లగైపోయింది. సో ఇలాంటిది అన్నట్టు, ఎందుకంటే డ్రైవర్కి కావాల్సిన కంటిన్యూటీ నిద్ర అండి. ఆ నిద్ర లేకపోతే మాత్రం కొన్ని నిద్రపోయే కార్యక్రమాలు ఉంటాయి శాశ్వతంగా. కాబట్టి అలాంటివి మాత్రం, అలానే డ్రైవర్కి మాత్రం ఎలాంటి చికాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయిపోతుంది. ఆల్రెడీ వస్తుంటాను మన కాటారం కాడ ఒక యాక్సిడెంట్ చూసాము. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక ఆటోని మాత్రం గుద్దితే మాత్రం మొత్తం హాస్పిటల్ పాలైపోయారు. అలానే కారు కూడా పల్టీ కొట్టడం జరిగింది, అది కూడా లైవ్లో చూపించాను. చూస్తున్నారు కదా, ఒకటి వర్షం పడడం వల్ల కొద్దిగా బురదతో కూడుకున్నటువంటి వాటరు, ఇది ఒక్కటి తప్పించి మాత్రం ఇంకేది లేదండి. మనకు పుష్కర కాలాన్ని మాత్రం 12 సంవత్సరాలు అవుతుంది కదా మనకు తెలంగాణ వచ్చి. అలానే మనకు పుష్కరాలు కూడా సరస్వతి పుష్కరాలు రావడం జరిగింది. వీళ్ళ పుణ్యమాన వాళ్ళందరూ తీసుకురావడం అదొక సంతోషకరమైన విషయం. అలానే వీళ్ళకు కూడా డబ్బులు బాగానే దొరుకుతాయి, అంటే మీకు కాదు మీ ఓనర్లకు.
సో థ్యాంక్ యూ బ్రదర్. తెలుసులే అబ్బా. జై శ్రీరామ్. దిగుతున్నారు కదా దిగమని తొందర రికార్డ్ చేస్తున్నా. యూట్యూబర్ దర్శనం ఇది వేరే బ్రో. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు ఫ్రీ బస్ అంటున్నారు కదా. మరి ఫ్రీగా వచ్చే బస్సులో మాత్రం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. సిస్టర్, యూ మే సమ్ కైండ్ ఆఫ్ గ్యాప్ టు బుక్ కవర్ టు ఆల్ పీపుల్. ఇగో ఇది అండి మన పుష్కర కాలానికి గోదావరి మునగడానికి వచ్చిన చొట్టోడు, ఈ పొట్టోడు, ఈ జుట్టోడు, ఇంతమంది వచ్చారు అన్నట్టు. మా సిస్టర్స్ కూడా వచ్చారు. ఇగో ఇక్కడ మా చిన్నప్ప, మా అన్న, మా పొట్టిగాడు, ఇంతమంది ఉన్నారు. అక్కడ మాత్రం చూడ్డానికి మాత్రం చిన్న హనుమంతుని బిడ్డ లెక్కనే కనబడతాడు. సో ఇంతమంది వీడైతే అసలు దిత్తలేడు, నన్ను పట్టించుకుంటాడు కందరికి అనుకుంటాడు. నిన్ను తీస్తారా, నిన్ను వదిలిపెట్టి పోతే నాకు జిట్టే తగ్గుతుంది. సో ఇలా అండి మనకు కొన్ని ఎక్స్క్యూజ్ మీ సార్, కొద్దిగా గ్యాప్ ఇస్తే. యూట్యూబ్ సార్. చూడండి మా ఓ పెద్దవా ఇటు చూడు, ఇటు చూడు పెద్దవా, నీ ముఖం చూపించు. పుష్కర కాలానికి నువ్వు నిలబడి నువ్వు బస్సులో పోతాను. ఇంతమంది అందమైన ఫేస్ని చూపించకపోతే మా మనసు చెడిపోతుంది, నిద్ర రాదిగా మాకు. ఇంత అందంగా ఉన్నావు ఇప్పుడే, అప్పుడు ఇంకెంత అందంగా ఉన్నావు. సో చూద్దాము మనకి ఇక్కడ ఉన్నటువంటి కొందరి యొక్క వాళ్ళ వాయిస్, వాళ్ళ యొక్క సంతోషాలు. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఇప్పుడు ఇది కాళేశ్వరం పుణ్యక్షేత్రము. దీన్ని పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం అంటారు. ఇది 3 నదులు కలిసేది కాదు, 5 నదుల వాటర్ వస్తుంది ఇక్కడికి. ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా ఇక్కడ ఒకటే ప్రాణమట్టం మీద 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తేశ్వరుడు. కాళేశ్వరుడు అంటే యముడికి గుడి ఎక్కడ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన దేవాలయంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి లింగము కాలుడు. ఆయన అంటే కాలుడు అంటే యమునికి యమకోణం కూడా ఇక్కడ ఉంది. కాశీ మరణాన్ముక్తి, కాళేశ్వర దర్శనాన్ముక్తి అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి, కాళేశ్వరంలో దర్శిస్తే ముక్తి అని మనకు ఇతిహాసాలు చెప్తున్నాయి. దీనికి ఒక కథ కూడా, సకల లోక సంచారం చేసేటువంటి నారదుల వారు బ్రహ్మలోకంలో సభ జరుగుతుంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సప్త దేవఋషులలో గౌతముడు, భగీరథుడు ఉంటే వాళ్ళిద్దరిలో మీరు ఎవరు గొప్పవారైతే మొదటి నమస్కారం నాది అని నారదుల వారు అంటారు. అప్పుడు భగీరథుడు, నా కూతురు కాశీలో గంగలో చనిపోయిన శవాలను కలిపిన ముక్తికి పోతున్నారు కాబట్టి నేను గొప్ప అని చెప్పి అప్పుడు అంటాడు. అప్పుడు గౌతముడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుని గురించి ఘోర తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇక్కడ కాళేశ్వరంలో దర్శించినంత మాత్రమే ముక్తినిస్తానని, గోదావరి నదిలు కూడా నారాజ్ అయిపోతారు, అలిగిపోతారు. ముందే ఈ పోరగానికి వాళ్ళే కనబడతారు, మీకు కనబడతారేమో.
ఈయన తలపండు వలగా అని ఒక మాట అంటారు. అందుకోసం ఈ పలవద్దు, మన తల రావద్దు. అందుకోసం కొద్దిగా ముందుకెళ్తా. మా అక్కలు, మా చెల్లెలు, మా సిస్టర్, మా చిన్నవ్వలు అందరు ఉన్నారు. వీళ్ళందరిని తీసుకెళ్ళడానికి మా డ్రైవర్ అని ఉన్నాడు. అక్కడికి ఇది వెళ్ళండి, నేను అట్లా అందరు కనబడతారు. ఇక ఇంకో ఇది మనకు వచ్చినటువంటి సో చూడండి. ఓకే ఓకే, వీళ్ళు మనం వెనకైకి వెళ్ళి దిగుతా అంటే వీళ్ళు ముందుకు వెళ్ళి ఎక్కుతా అంటారు. నేను నెంబర్ లాస్ట్ అయితే నెంబర్ ఫస్ట్ అక్క, ఈ అబ్బాయి నెంబర్ 2 అక్క. సో చూడండి, మనకు తిరుపతిలో యాదగిరిగుట్టలో ఫ్రీ బస్సును యూటిలైజేషన్ చేసుకుంటున్నాము. నెంబర్ 1 ఎక్కారు, మనం నెంబర్ లాస్ట్. ఇగో చూడండి, మనకి ఎంత అమోఘమైన అవకాశం. ఒక 40 రూపాయలు మిగిలినట్టే. ఇక్కడికే లాస్టా? చూడండి వ్యూవర్స్, వర్షానికి మాత్రం ముద్దైనటువంటి ఏరియా. ఈ వాటర్ మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నది. వర్షం గత 3 రోజుల నుంచి అది గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నది. రాత్రి కాగానే మాత్రం తిండి టైం అయినట్టు వర్షం టైం అయితే అవుతున్నది. సో మా బేబీ ఏడ ఉందో ఇగో చూడండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి బస్సు ఆల్రెడీ అన్లోడ్ చేసుకున్న తర్వాత లోడ్ కూడా అయిపోయింది, ఫుల్ టైట్. సో మనకు ఇక్కడ ఫ్రీ బస్సు అనేది చూస్తున్నారు కదా, లైవ్గానే మనకు చూపిస్తున్నాము. ఫ్రీ బస్సులు ఉన్నాయండి, ఎలాంటి డౌట్ లేదండి. మనం ఎక్కడ కార్లు పెట్టుకున్నా, ఎక్కడ లారీలు పెట్టుకున్నా, బస్సులు పెట్టుకున్నా ఫ్రీ బస్సు మాత్రం మీకు కావాల్సిన సీట్ దొరకకపోయినా పర్లేదు, నిన్ను మోయడానికి మాత్రం బస్సు మాత్రం ఉంటుంది. సో చూద్దాం మనకు ఘాట్ వరకు ఎలా ఉంటుందో రష్. సో మనకి ఇప్పుడు అరే మా మేడం ఏది ఎక్కడ సంథింగ్ మనకు గొడుగు మిస్ అవుతున్నది.
మాత్రం తడిసి ముద్దగా పర్లేదు తగ్గేదే లేదు అన్నట్టు వాళ్ళ డ్యూటీ మాత్రం మొత్తం నల్లగా అయిపోయింది డ్యూటీ చేసి. కానీ ఆకలి ఏ టైం అయితే అవుతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు ఈ వాతావరణం. కానీ పుష్కరకాలం మాత్రం సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సని రే సని దని సరి గమ మమ గరి దని రే సరి దోం తన తని దీం దోం తన దీం దోం తన దీం దోం త నా నా సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకు మాత్రం బ్లాగింగ్ విషయాల్లో మాత్రం అందరు అంటున్నారు మరి అన్న మీ ఫేస్ మాత్రం ఎందుకు కనిపించట్లేదు, మీరు అందరు వీడియోలు తీస్తున్నారు, అందరు ముఖాలు చూపిస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, కానీ మీ వాయిస్ మాత్రమే కనిపిస్తున్నది, మిగిలిన వాళ్ళు మాత్రం ఎందుకు కనిపించట్లేదు అనే ఫీలింగ్ అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఏదైనా పర్లేదు నేను మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను నా వాయిస్నే కాదు నా ఫేస్ని కూడా చూపిస్తానని. సో ఈరోజు మాత్రం మనకి ఇక్కడికి పుష్కరాల కాడికి సో సరస్వతి పుష్కరాల కోసం మన కాళేశ్వరం రావడం జరిగింది. చూస్తున్నారు కదా పబ్లిక్ మాత్రం సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రం వర్షానికి కాదు దేనికి ఎండ కూడా భయపడలేదు, కానీ ఎండ భయపడ్డది మనకు వర్షం రావడం వల్ల, భక్తులు మాత్రం భయపడేది లేదు అసలు. సో మీకు ఆ పబ్లిక్ని కూడా చూపిస్తున్నా, ఇదిగో చూడండి మన పబ్లిక్, మనకు ఉన్నటువంటి భక్తులు, పబ్లిక్ అనొద్దు మనం. సో ఈ భక్త జనులు ఎంతమంది చూడండి వస్తూనే ఉన్నారు, వర్షం పడుతున్నా కూడా. మనకు మాత్రం ఊర్లలో మనకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అటు చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్లో అయితే ఆల్మోస్ట్ ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అంత దూరాల నుంచి కూడా కాదు, సో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నారు కదా, దానికి నిదర్శనం మనకు ఉన్నటువంటి ఈ భక్తులే అండి. సో ఈ భక్తులు వచ్చే భక్తులు మాత్రం వాళ్ళ యొక్క పుణ్యస్నానాలు అయిపోయి వాటర్ బాటిళ్ళలో కూడా వాటర్ తీసుకెళ్ళడం జరుగుతున్నది. సో ఓపిక ఉన్నంత వరకు నడుస్తూనే ఉన్నారు, లేదు అంటే మాత్రం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ కాబట్టి కొద్దిగా అంతో ఇంత డబ్బులు పెట్టేసి మన గోదావరి కాడికి రావడం. చూస్తున్నారు కదా అన్న మొత్తం లింగికి మడిసిపరేసిండు తమ్మి తాలయ్య. సో ఇలా ఉంటుందండి మనకు ఉన్నటువంటి ఈ కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర స్వామి యొక్క విశిష్టత. సో వర్షం పడుతుందనే భయమే నాకు కూడా, ఎందుకంటే గొడుగు లేదు, ఫోన్ ఎక్కడ తడిచిపోతుందా, మరి బ్లాగింగ్ అయిపోతుంది అనే మాదిరిగా. అయినప్పటికీ కూడా తగ్గేదే లేదా అనే మాదిరిగా పుష్ప ఆ సినిమా తగ్గదు, ఇక్కడ ఈ రమ్మిగాడు తగ్గడు రామ్. సో వేలో మనం వెళ్తున్నటువంటి వేలో ఎంత దూరం ఉన్నా అని కూడా చూపించడం కోసమే నేను ఈ బ్లాగింగ్ చేస్తున్నాను. భక్తులు మాత్రం ఎంత దూరమైనా పర్లేదు నడుస్తుడు, ఆ తర్వాత పుణ్యస్నానాలు గోదావరిలో మనం సరస్వతి పుణ్యస్నానం చేయడం జరుగుతున్నది. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ సరస్వతి పుష్కర్ ఘాట్ కాడ మనకు 2025. సో
ఫెసిలిటేషన్స్ కొందరికి తెలియదు, ఫ్రీ బస్సులని కొందరు అంటున్నారు. అది మాత్రం ఇవాటి నుంచే ప్రవేశపెట్టడం జరిగింది, అది కూడా మధ్యాహ్నం నుండి. సో నిన్న నుంచి మనకు యాడ్ మాత్రం చాలా పాపులర్ అయింది, ఫ్రీ బస్సులు ఉన్నాయి అని. సో నిన్నటి నుంచి కాదు, అది ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. అలాగే కాకుండా ఇక్కడ కూడా కొద్దిగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా ఉన్నది. మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటే ఇక బొట్టిపిల్ల కాంచాలి మనకి బుల్డోజర్ వరకు కూడా దొరికే అవకాశం, బుకింగ్ చేసుకోవచ్చు. అలాంటిది మనకి ఇక ఈరోజు మాత్రం స్వాములు, సో హనుమాన్ జయంతి సందర్భంగా మాత్రం వీళ్ళు జయంతిని పురస్కరించుకొని అలానే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మనకైతే తెలియదు, కానీ తిరిగి వస్తున్నారు. హనుమంతుడు ఎన్ని రాజ్యాలు తిరిగిండో మనకు తెలియదు, కానీ ఈ చిన్న హనుమంతులు మాత్రం చాలా వరకు ఈ మాల ధారణ చేసిన కాంచెలి తిరుగుడు. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఎప్పటికైనా పర్లేదు భక్తి భావాలతోటే ఉండాలి. ఓన్లీ సోమవారం మొత్తమే రాజన్న, మిగిలిన రోజులన్నీ మన రోజులని కాదు. ప్రతిరోజు మన రోజులు అనుకోవాలనుకుంటే ప్రతిరోజు దేవుని తలుచుకొని దేవుని యొక్క ఆరాధన ఉండాలి. కొన్ని సందర్భాలలో మాత్రం మనకంటూ ప్రత్యేకత ఉంటుంది, ఆ విషయాలను మాత్రం చూడండి.
పాప ఫోన్ ఇచ్చింది